మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై 1 కప్పు ఆయిల్ వేసి అది కాగిన తర్వాత కట్ చేసిన దొండకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. నిలువుగా కట్ చేసిన, రౌండ్గా కట్ చేసిన మీ ఇష్టం. ఒక 10 నిమిషాలు అలా వేయించుకుంటే ఇలా వేగిన ఈ దొండకాయ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు ఇదే పాన్లో ఆయిల్ మొత్తం తీసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచి దానిలో తాలింపు దినుసులు వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో మనం వెల్లుల్లిపాయలు, ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి కూర వేద్దాం. కొబ్బరి కూర కూడా వేసి బాగా కలుపుదాం. ఇలా 1 నుండి 2 నిమిషాలు వేయించుకుంటే కొబ్బరి కూడా నూనెలో బాగా వేగుతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్న దొండకాయలు వేద్దాం. ఫ్రై చేసిన దొండకాయ ముక్కలు కూడా వేసి 1 నిమిషం కలిపిన తర్వాత దీనిలో ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసి ఒకసారి బాగా కలుపుదాం. ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా 1-2 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన కొబ్బరి దొండకాయ మిశ్రమాన్ని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే కొబ్బరి దొండకాయ వేపుడు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.